మళ్ళీ మా రామరాజ్యం వచ్చినట్టున్నది. ప్రజలు 14 నెలల్లో కష్టపడుతున్నారు కాబట్టి బాపు కేసీఆర్ బయటికి వచ్చి మా దిశానిర్దేశం ఇవ్వడానికి మా ప్రజా ప్రతినిధులకు మీటింగ్ పెట్టుకొని ప్రజలు ప్రతి ఒక్కరు అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలంగాణ 14 నెలల్లో 10 సంవత్సరాలలో ఎంతైతే సురక్షితంగా తన పాలనలో ఉండెనో అట్లాంటి పాలన రేవంత్ రెడ్డి ఇంకా మార్పు అన్నాడు కాబట్టి మంచి పాలన ఇస్తాడేమో చూసాడు. కానీ ఈరోజు ఆ పాలన లేదు. 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు తుంగలో దుక్కేసిండు. మళ్ళంటే రైతుల బాధ, ఈరోజు విద్యార్థులు గురుకులాలు, మళ్ళంటే ఉద్యోగాలు అన్నాడు. ప్రతి ఒక్కటి అన్ని 420 హామీలు ఇచ్చిండు. 420లో కూడా జీరో, గాడిది గుడ్డు. ఈరోజు బిల్లు ప్రవేశపెట్టినాక కూడా గుండు సున్నా తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇంకా 1,40,000 కోట్ల రూపాయల అప్పు ఈరోజు అంటే అంటారు కదా 14 నెలల్లో 10 సంవత్సరాలలో బాపు కేసీఆర్ 6 లక్షల కోట్లని బదలాం ఎట్లా చేసిండో ఈరోజు రేవంత్ రెడ్డి 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మళ్ళీ ఆ అప్పు చేసి ఎక్కడ పెట్టిండు? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిండు? ఏ సంక్షేమ పథకాలలో ఈయన ఖర్చు పెట్టిండు? అట్లాంటివన్నీ ప్రజలకు అసలు ప్రతిదీ హైడ్రా తీసుకొచ్చిండు. మార్పుల హైడ్రా 7,000 మందిని బయట కూర్చోబెట్టిండు. ఈరోజు విద్యార్థులు గురుకుల విద్యార్థులు పుట్టు అంటే అంటారు కదా విషం ఆహారం తిని ఎంత 50 నుంచి 60 మంది చనిపోయాడు. ప్రతి లగచర్య రైతులను ఒక టెర్రరిస్టులాగా వాళ్ళను వేడిలేసి తీసుకొని పోయినరు. అది చూసిండ్రు. ప్రతిదీ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి అంటే ప్రతి మూలల కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు బాపు కేసీఆర్ బయటికి వచ్చి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసి వాళ్ళకు ప్రజలలో పోయి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి ఇంకా హైదరాబాద్కైతే వాళ్ళకు స్టే ఇప్పిస్తుండు బాపు కేసీఆర్. ఇక్కడ లీగల్ సెల్ పెట్టిండు. ఆ లీగల్ సెల్ పెట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి స్టే ఇప్పించిండు. అట్లాంటివి ఇంకెన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న లగచర్య అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఎంతమంది ఇప్పటి వరకు ఈ 14 నెలల్లో 160-170 మంది రైతులు చనిపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఏది లేదు. లేకుంటే బాబు హయాంలో రైతులు చనిపోతే కూడా అంటే అనివార్యంగా ఏదైనా చనిపోతే కూడా వాళ్ళకు 10 రోజులలో 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తుండే. ఈరోజు రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. అసలు ఏది రైతులను మళ్ళంటే ఉద్యోగులను ఆశా వర్కర్లను ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ఆర్పీలది ఎవరికి జీతాలు లేవు. ఒకప్పుడు కేసీఆర్ బాపుని ఎంతో బదలాము చేసి ఈరోజు 14 నెలల పాలనను ఆయన మొత్తం అంటే దిగజారిన పాలన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మా బాపు కేసీఆర్ బయటికి వచ్చి మా అందరికీ కింది చిన్న కార్యకర్త నుంచి ఈరోజు మాజీ మినిస్టర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేడం అన్ని స్కీములు మేము ఆల్రెడీ 5 స్కీములు మేము అమలు చేస్తున్నాము. ప్రజల్లో